అసలు ఈ స్కామ్కి సంబంధించి 5,280 కోట్ల రూపాయల స్కామ్ అని అంటున్నారు. మొదటి ఏడాది, రెండో ఏడాదికి మొత్తం 4 ఏళ్లకి, ఆ తర్వాత 4 ఏళ్లకి ఒక స్కెచ్ గీశారని కూడా చెప్తున్నారు. ఎవరెవరికి ఎంత వాటా వెళ్తుంది, ఈ 5 ఏళ్ల పాటు ఈ నకిలీ మద్యం వెళితే అనేది ఈ మధ్య కాలంలో వినిపిస్తున్నటువంటి ఒక మాట. నేను ఒక్కసారి స్క్రీన్ పైన ప్లే చేస్తాను. మరి సిబిఐ దర్యాప్తు జరిగితే అది అవునో కాదు, వాస్తవం అవునో కాదు, అది నిజం అవునో కాదో, ఒకవేళ అది అబద్ధమైతే అబద్ధమని తేలుతుంది కదా, మన సచ్ఛీలత నిరూపించబడుతుంది కదా. మరి ఎందుకు మనం సిబిఐని వద్దంటాం? నా రాష్ట్రంలోకి ఎందుకు రాకూడదు అంటాం? ఇప్పుడు మనమే కదా కేంద్రంలో అధికారంలో ఉన్నది, అయినా సరే ఎందుకు భయపడుతున్నాం? ఒకసారి ఈ అవినీతి కుంభకోణానికి సంబంధించి ఎటువంటి టార్గెట్స్ పెట్టుకున్నారు, ఏ రకంగా చేయాలనుకున్నారనేది ఒకసారి స్క్రీన్ పైన చూడండి. మీ నరాలు నలిపి, మీ కిడ్నీలు చిదిమి, మీ లివర్లు పిండేసి, మీ గుండె అదిమేసి, మీ శరీరంలోని ఒక్కొక్క అవయవంపై నకిలీ మద్యం వ్యాపారం చేశారు. తొలి ఏడాది దీని విలువ ఎంతయ్యా అంటే మనకు అంటే ప్లాంటు, మన కుటీర పరిశ్రమ బయటపడనంత వరకు దోచేసింది ఎంత అంటే 5,280 కోట్లు అంటున్నారు. కాదు అని చెప్పడానికి సిబిఐ ఎంక్వైరీ చేస్తే సరిపోతుంది కదా. 5,280 కోట్ల రూపాయల లెక్క ఏంటి అని మీరు అడగచ్చు. చెప్తాను క్లియర్గా. ఈ 5,280 కోట్ల రూపాయల లెక్క ఏంటంటే, ఏడాదిలో వీళ్ళు ఏం చేశారు, 2024-25 ఎంత మద్యం బాటిల్ అమ్మారనేది ఒక లెక్క తీసుకుందాం. కేసుల లెక్కన అమ్ముతారు. 4.26 కోట్ల IML మద్యం కేసులు అమ్మారు ఏడాదిలో 2024-25కి సంబంధించి. ఇందులో 70% క్వార్టర్ బాటిళ్ళు ఉంటాయి సార్. 70% క్వార్టర్ బాటిల్ ఎక్కువ అవే కొంటారు కాబట్టి 70% మనం అమ్మినటువంటి మద్యంలో ఫుల్లు ఆఫ్ క్వార్టర్ తీసుకుంటే 70% క్వార్టర్ బాటిల్స్ ఉంటాయి. 4.26 కోట్ల IML కేసుల్లో 70% అని అంటే ఎంత అవుతుందంటే 2.98 కోట్ల కేసులు అవుతుంది. క్వార్టర్ బాటిల్ అవుతాయి. 2.98 కోట్ల కేసులో క్వార్టర్ బాటిల్ విక్రయించారు. అంటే ఏడాదికి 143 క్వార్టర్ బాటిల్ విక్రయించారు. సింపుల్గా 143 కోట్ల క్వార్టర్ బాటిల్ విక్రయించారు. మొత్తం క్వార్టర్ బాటిళ్లలో 3వ వంతు, ప్రతి 3 ఒకటి కల్తీ మద్యం కాబట్టి ఒక్కో బాటిల్ 110 నుంచి 130 రూపాయలకి అమ్మారు. కాబట్టి ఇది 110 రూపాయలు లెక్కేసుకున్న 5,280 కోట్ల రూపాయలని తేలుతుంది. మీరు తాగిన 3 క్వార్టర్ బాటిళ్లలో ఒకటి నకిలీది. ఆ లెక్కన వేసుకుంటే 5,280 కోట్లు. ఎందుకంటే క్వార్టర్ బాటిళ్ల పర్సంటేజే 70% అమ్మకాల్లో. సో 5,280 కోట్ల రూపాయల మద్యం స్కామ్ జరిగిందని అంటున్నారు. ఇక ఇందులో సెకండ్ ఏడాది ఏం చేశారు, ఎల్లో సిండికేట్ ఏం లక్ష్యం పెట్టుకుంది, అమ్మకాల్లో నకిలీ మద్యం వాటా 50% దాటాలి. నేను ఇప్పుడు 3 బాటిళ్లలో ఒకటి అంటున్నాను కదా, కాదు, 50%. 4 బాటిల్లో 2 బాటిళ్లలో ఒకటి, అంటే 50% మీకు నకిలీ మద్యమే పోయాలి. నెక్స్ట్, నకిలీ మద్యంతో ఏడాదికి కొల్లగొట్టే డబ్బు 10,000 కోట్లు అవుతుంది. 50% అయితే అది. ప్రతి ఏడాది నకిలీ మద్యం వ్యాపారం విలువ 10,000 కోట్లు అవుతుంది. వచ్చే 4 ఏళ్లలో ఏడాదికి 10,000 కోట్లు కాబట్టి వచ్చే 4 ఏళ్లలో 40,000 కోట్లు. ఇందులో కరకట్ట బంగ్లా కమిషన్ 30% అని అంటున్నారు. అంటే ఈ 40,000 కోట్లలో 30% అంటే 12,000 కోట్లు పెట్టుకున్నటువంటి టార్గెట్. నెక్స్ట్, ప్రాంతాల వారీగా టీడీపీ సీనియర్ల వాటా. ఇది ఒకరిది కాదు కదా, చాలామంది వ్యవస్థీకృతం చేయాలంటే ఒకరిద్దరితో అయిపోయేది కాదు. ప్రతి ప్రాంతంలోనూ ఆ సీనియర్లో ఎవరున్నారో, దీని వెనుక జయచంద్రారెడ్డి లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారో వాళ్ళందరి వాటా ఎంత అంటే 50%. ఆ 40,000 కోట్లలో 50% అంటే 20,000 కోట్లు. ఇప్పుడు ఎల్లో సిండికేట్ పర్సంటేజ్, ఇది అమ్మి పెట్టిన వాళ్ళు ఎవరమ్మారు? వైన్ షాపులు వేలం పాటలో పాల్గొని సిండికేట్ అయి రాష్ట్ర వ్యాప్తంగా వైన్ షాపులను కొట్టేశారే వాళ్ళకు వచ్చే పర్సంటేజ్ 20% ఈ నకిలీ మద్యం అంటే 8,000 కోట్లు. చూసారా లెక్క ఎంత బాగుందో?
40,000 కోట్లు టార్గెట్, 30% కరకట్ట బంగ్లా కమిషన్, 50% ప్రాంతాల వారీగా టీడీపీ సీనియర్ల వాటా, 20% ఎల్లో సిండికేట్ పర్సంటేజ్. ఇది మీకు వినడానికి సిబిఐ విచారణలోనే తేలుతుందని అంటున్నా. ఇది వాస్తవం కావచ్చా కాకపోవచ్చా? ఇది వాస్తవమైతే ఈ దేశంలోనే అతిపెద్ద కుంభకోణంగా మారుతుంది. అందుకే ఇది సిబిఐ విచారణ జరపాలి అని అంటున్నాం. వద్దు, మీకు ఈ వాటాల గురించి నేను చెప్పిన లెక్కల్లో అనుమానాలుంటే ఇప్పుడు కాగిచ్చిన కొన్ని లెక్కల్ని కాస్త చదువుకున్న వాళ్ళు, జ్ఞానం ఉన్నవాళ్ళు ఆలోచించండి. సింపుల్గా చెప్తా. 2024-25 తీసుకుందాం. ఏప్రిల్ టు ఆగస్టు అంటే జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్, ఆ తర్వాత వచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారు. అంటే ఏప్రిల్ టు ఆగస్ట్ అంటే ఏప్రిల్, మే, జూన్, జూలై, ఆగస్ట్ 5 నెలలు. 5 నెలల కాలానికి రాష్ట్రానికి వచ్చినటువంటి మద్యం అమ్మకాల్లో వచ్చిన ఆదాయం 6,782 కోట్లు. తరువాత 2025-26 ఆర్థిక సంవత్సరాన్ని తీసుకుందాం. ఇదే 5 నెలల కాలాన్ని తీసుకుందాం. అంటే ఏప్రిల్ టు ఆగస్ట్. ఇప్పుడు పూర్తిగా చంద్రబాబు నాయుడు గారి పాలన. ఆయన మద్యం షాపుల్ని పెంచారు, కొత్త కొత్త బ్రాండ్లు ఇంట్రడ్యూస్ చేశారు, మద్యం ఎక్కడైనా అందుబాటులో ఉండేలా తెచ్చారు, ఏ సమయానికైనా అందుబాటులో ఉండేలా చేశారు. 1,50,000 బెల్ట్ షాపులు రాష్ట్ర వ్యాప్తంగా ఏర్పడ్డాయి. ఇక మద్యమే మద్యం ఇంత అమ్మితే రాష్ట్రానికి వచ్చిన ఆదాయం ఎంతో తెలుసా? అంతకుముందు ఏడాది 6,782 కోట్లు అంటే ఈసారి వచ్చింది 6,992 కోట్లు కాగ్ లెక్కల ప్రకారం. అంటే ఇంత చేస్తే గ్రోత్ రేట్ ఎంతో తెలుసా? 3.1%. మీరు ఆలోచించుకోండి. ఇన్ని మద్యం షాపులు పెంచి, ఇన్ని రకాల బ్రాండ్లు పెట్టి, దానికి తోడుగా వైన్ షాపులు వాళ్ళు టైమింగ్ మార్చి, అలాగే బెల్ట్ షాపులు కూడా వచ్చి 10% అయినా గ్రోత్ రేట్ కనిపించాలి కదా. కానీ 3.1% కనిపించింది. తక్కువలో తక్కువ గ్రోత్ రేట్ 10% అనుకుంటే 7,460 కోట్లు రావాలి. ఒకటికి 4 షాపులు పెరిగిన దాన్ని బట్టి చూస్తే రావాల్సినటువంటి ఆదాయం ఎంతంటే 27,000 కోట్లకు పైమాటే. మరి వచ్చిందంతా 6,992 కోట్లు. మిగతాదంతా ఎక్కడికి పోయింది? నకిలీ మద్యం రూపంలో వెళ్ళిపోయింది. ప్రభుత్వానికి ఆదాయం రాలేదు. ఇంతమంది తాగినా, ఇన్ని బెల్ట్ షాపులు పెట్టినా, ఇన్ని బ్రాండ్లు తీసుకొచ్చినా, టైమింగ్ మార్చి 24 అవర్స్ మనకు అందుబాటులో పెట్టినా, గుడి పక్కన పెట్టినా, బడి పక్కన పెట్టినా, ఎక్కడ చూసినా వైన్ షాపులు తెరిచి ఉంచినా, ఉదయం నుంచి రాత్రి పడుకునేంత వరకు, అర్ధరాత్రి వరకు కూడా మనకు అందుబాటులో ఉంచినా పెరిగిన ఆదాయం 3.1% మాత్రమే. ఇదంతా కుంభకోణం కాక మరేమవుతుంది అన్న ప్రశ్నకు సిబిఐ రావాల్సిందే అంటున్నారు. కానీ ఈ ప్రభుత్వం మాత్రం వద్దు అంటోంది.